కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. హీరోలకు రెమ్యునరేషన్ మినహా నిర్మాతల కష్టాలు పట్టవా? ఇండస్ట్రీని ముందుకు నడిపించే బాధ్యత హీరోలు ఎందుకు తీసుకోవట్లేదు? అగ్ర హీరోలు ఏడాదికి కనీసం ఒక్క సినిమా కూడా ఎందుకు చేయలేకపోతున్నారు? అసలు ఏం జరుగుతుంది ఇండస్ట్రీలో? అందరి వేళ్ళు హీరోల వైపే చూపిస్తున్నా మౌనంగా ఎందుకుంటున్నారు? ఇదే ఇవాల్టి ఎక్స్క్లూజివ్ స్టోరీ. థియేటర్స్ కు ఆడియన్స్ వచ్చేదే హీరో కటౌట్ చూసి. కొన్నిసార్లు దర్శకుల బ్రాండ్ కనిపించినా మేజర్ రోల్ మాత్రం హీరోల్దే. ఈ ప్రొడ్యూసర్స్, ఎగ్జిబిటర్ల ఇష్యూతో పాటు థియేటర్స్ ఆక్యుపెన్సీని పెంచే ఇష్యూపై కూడా హీరోలు కాస్త కాన్సంట్రేట్ చేస్తే ఇండస్ట్రీలో పరిస్థితులన్నీ చక్కబడతాయి. కానీ ఆ వైపుగా మన హీరోలెవరూ కదలడం లేదు. అక్కడే వస్తోంది అసలు సమస్య. డైరెక్టర్ను కెప్టెన్ ఆఫ్ ది షిప్ అంటారు. కానీ ఇండస్ట్రీలో నిజమైన కెప్టెన్ మాత్రం హీరోనే. ముందుకు నడిపించేది, నడిపిస్తోంది వాళ్లే. లో బడ్జెట్ సినిమాలకుండే కష్టాలున్నా భారీ సినిమాలకి హీరోలంతా నిర్మాతల పక్షాన నిలిస్తే ఇండస్ట్రీకి అన్ని రకాల మేలు జరుగుతుంది. నిర్మాత బాగుంటే ఆటోమేటిక్గా ఇండస్ట్రీలో సమస్యలు కూడా తీరిపోతాయి. నిర్మాతలకు హీరోలు సహకరిస్తే అన్నింటికంటే ముందు ప్రొడక్షన్ కాస్ట్ తగ్గుతుంది. దానివల్ల బడ్జెట్ తగ్గుతుంది. దాంతో డిస్ట్రిబ్యూటర్కు కొనే రేటు తగ్గుతుంది. తద్వారా ఎగ్జిబిటర్పై భారం పడదు. టికెట్ రేట్లు తగ్గుతాయి. ఆటోమేటిక్గా అప్పుడు థియేటర్ ఆక్యుపెన్సీ పెరుగుతుంది. ఇదంతా ఓ సైకిల్. హీరోల సహకారం ఉంటేనే ఇది సాధ్యపడుతుంది. థియేటర్ ఆక్యుపెన్సీ తగ్గడానికి మరో ప్రధాన కారణం ఓటీటీ. స్క్రీన్పై డిజిటల్ పార్ట్నర్ పేరు చూడగానే ఆడియన్స్ ఇన్ని రోజుల్లో వచ్చేస్తుందని ఫిక్స్ అయిపోతున్నారు. మరోవైపు పెద్ద హీరోలు కూడా ఏడాదికి 2 సినిమాలు కాకపోయినా కనీసం ఒక్కటైనా చేస్తే ఇండస్ట్రీ బాగుంటుంది. ఇలా ఏ ఇష్యూని తీసుకున్నా అది హీరోలకే కనెక్ట్ అవుతుంది. మరప్పుడు వాళ్లేగా మారాల్సింది.